ఇగో చుట్టూ ఆడోళ్ళున్నారు, మధ్యలో పాడగచ్చి శవాన్ని వండబెట్టినట్టే ఉన్నది. కొంతమంది ఏడుస్తున్నారు. అరే ఏది మంచిగా చూడురి. అగో కొంతమంది నవ్వుతున్నారు. పక్క పొంటేమో మాలమాదిగ శవాల్ని ఏడబూడ్చాలనే బ్యానర్ కట్టిర్రు. ఏంది కావచ్చు ముచ్చట? ఏదికి అన్నని అడుగుదామో పారి. చెప్పన్న ఏమైందో. మన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో జరుగుతున్నటువంటి ఎస్సీ మాదిగల కులస్థైనటువంటి యొక్క శ్మశానంపై డంపింగ్ చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉన్నదో ఆ విధానంపై మేము అందరి అధికారులతో మొన్న గత 15 రోజుల్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. అక్కడికి అన్ని డిపార్ట్మెంట్ల నుండి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చారు. కానీ మీ సమస్యను మేము పరిష్కరిస్తాం, సత్వరమే పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదే సమస్య ఈరోజు మరలా ఇక్కడ మేము కన్నా రూపంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెట్టడం జరిగింది. ఈ సమస్యను రేపు మేము తీవ్రతరం చేయకుండా శ్మశానాన్ని మీకు అప్పగిస్తామని డిప్యూటీ సీఎం గారు సమక్షంలో మీకు అప్పగించి మీకు శ్మశానానికి సంబంధించింది 4 వైపులా గోడ నిర్మించి ఆ యొక్క ఈ మట్టితో ఎత్తి చేసి మీకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే పిఠాపూర్ నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లపురం కాడ మాలమాదిగలు శవాల్ని పాతి పెట్టే శ్మశాన వాటికల ఆడికి తీసుకొచ్చి డంపింగ్ ఆడి పెట్టిర్రట. ఇక చూడురి ఈడ డంపింగ్ ఆడి పెడితే మరి మా శవాల్ని ఏడ పాతి పెట్టుకోవాలి, మా స్థలాన్ని మాకు అప్పగియాలని చెప్పేసి జాతీయ రహదారి దగ్గర ఇగో గిట్ల ధర్నాలు చేస్తున్నారు దళిత సంఘాల ఆధ్వర్యంలో. ఇక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కమిషనర్ వచ్చి ఇక మేము పవన్ కళ్యాణ్ సార్ తో, డిప్యూటీ సార్ తో మాట్లాడతాం. గ్యాదర్ అయిన అందరూ ఎస్సీ కులస్తులు, మాదిగ అందరు కులస్తులకు మీడియాకు నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే గత 12-15 సంవత్సరాల నుంచి మీరు డంపింగ్ యార్డ్ సమస్య ఉందని అంటున్నారో, నేను ఈ మధ్యన వచ్చాను ఎంఆర్ఓగా. గత 3-4 నెలలు అయింది. ఈ సమస్య పాతదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులన్నీ నేను పై అధికారులకు వివరించి మీకు న్యాయం జరిగేలాగా చూస్తానండి. అట్లనే మీకు చుట్టూ గోడ కట్టించి మీ స్థలాన్ని మీకు అప్పగిస్తాం అని చెప్పి మాట ఇచ్చేసరికి చిన్నగా వీళ్ళు ధర్నా విరమించుకుంటుర్రు అన్నట్టు. ఒకవేళ కాదు కూడా అని మాట తప్పి మళ్ళీ ఎప్పటి లెక్కనే వేసిర్రు అనుకో, ఇక మేము అసలుకే వదలం, మళ్ళీ ఈ ధర్నా ఇంత ఎక్కువనే అవుతుంది కానీ తక్కువనే అయితే కాదు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతున్నారు మన దళిత సంఘాల నాయకులు. ఈరోజు గొల్లపురోలు గ్రామంలో జరిగినటువంటి ప్రజలు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఈ గొల్లపురోలు గ్రామ స్థాయిని జిల్లా స్థాయి సమస్యగా అధికారులు మలచినట్లయితే జరిగినటువంటి పరిణామాలకి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈ దళితులకి రాబో 10 రోజుల్లోపు సమస్యను పరిష్కారం చేయనట్లయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల, అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాప్రతినిధులకు చేయూత పలకడం వల్ల, ప్రజాప్రతినిధులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లోకి అధికారులు కూడా ముద్దాయిలుగా భావించబడి ఉంటారు. కాబట్టి వారి మీద ఈ గొల్లపురోలు దళితులు కేసులు నమోదు చేసేటువంటి సమస్యను కూడా ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తూ. కాదా నువ్వు మరి డంపింగ్ యార్డ్ పెట్టడానికి మాలమాదిగల శ్మశాన వాటికే దొరికిందా? ఊళ్ళో ఏడ స్థలమే లేకుండా వచ్చునా? అంటే మాలమాదిగలు అంటే అంత తగ్గకు దొరికిరానా? కనీసం శవాల్ని పూడ్చిపెట్టుకునే చోటును కూడా కబ్జా చేస్తుర్రంటే ఈ దేశంలో మాలమాదిగల పరిస్థితి ఏంది, వాళ్ళ బతికేంది? ఎట్లాగుంట భూమి లేదు, అంత దొరలు పెద్దోళ్ళు దోసుకున్నారు. కనీసం శవాల్ని పెట్టుకోనికి కూడా చోటియరా అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు మాలమాదిగల సోదరులు, అట్నే దళిత సంఘాల నాయకులు. ఇక చూడాల మరి మాలమాదిగల శ్మశాన వాటికల పెట్టిన డంపింగ్ యార్డ్ తీసేసి వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి అప్పగిస్తారా, లేకపోతే ఇంకేమైతుందో మళ్ళీ ఒక పరి చెప్పుకుందాం.